హలో అండి, గుడ్ మార్నింగ్. పిల్లలు ఉదయాన్నే లేవగానే చాలా మంది ఏడుస్తూనే లేస్తారు. కానీ నా ఈ యోగి తల్లి మాత్రం ఏడవదండి. ఎప్పుడు కూడా నవ్వుతూనే లేస్తుంది. లేవడానికి దగ్గర దగ్గర ఒక 15 to 30 minutes మంచం మీద బద్ధకాలు తీస్తూనే ఉంటుందండి. ఇక చూడండి, ఈరోజు లేపాను. లేపితే మళ్ళీ వచ్చి నా చేతి మీద పడుకుంది. ఇట్లనే దగ్గర దగ్గర 10 minutes ఆడిస్తుంది. 10 minutes తర్వాత నేను ఇంకా వెళ్తున్నాను యోగా క్లాస్కి, నువ్వు కూడా రా అంటే నెమ్మదిగా బద్ధకాలన్నీ తీసిన తర్వాత అమ్మ అమ్మ అని పిలిచి అప్పుడు మళ్ళీ వస్తుంది. చూడండి చూడండి మంచం మీద ఎంతసేపు డొల్లుతుందో. ఈరోజు ఎందుకో సరదాగా వీడియో తీద్దాం అనిపించి తీశాను. సరే ఇంకా మీతో షేర్ చేద్దాము అని చెప్పి అది చూడండి ఎలా ఆడుకుంటుందో మంచం మీద కూర్చొని, రమ్మంటే రాకుండా. మీ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళు పొద్దున్నే నవ్వుతూ లేస్తారా లేదంటే ఏడుస్తూ లేస్తారా అండి? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. పిల్లలు నవ్వుతూ లేస్తే మనం కూడా ఆ రోజంతా ఏదో తెలియని ఒక చిన్న హ్యాపీనెస్ తో వెళ్ళిపోతుంది. నాకైతే అదే అనిపిస్తుంది అండి. మా యోగి ఏదైనా ఒక రోజు సడన్ గా లేపినప్పుడు ఏడ్చింది అనుకోండి, నాకైతే రోజు అస్సలు అవ్వదండి. ఆ రోజంతా కూడా మూడీగానే ఉంటుంది, ఏదో ఒకటి చిరాకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. కానీ యోగి ఎప్పుడు నవ్వుతూ లేస్తే నాకు కూడా మంచి హ్యాపీగా ఉండి నేను కూడా నవ్వుతూ ఉంటాను. కానీ మా యోగి మాత్రం చాలా అండి, మార్నింగ్ లేచేటప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో నైట్ పడుకునేటప్పుడు కూడా సేమ్ ఎనర్జెటిక్గా ఉంటుంది. మీరు చూస్తూనే ఉంటారు. నేను మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు వీడియో కూడా ఈసారి మీకు షేర్ చేస్తాను నేను. సో ఇదిగో మొత్తానికి లేవడానికి అటు ఇటు పొల్లు దన్నాలు పెడుతుంది. మరి ఎప్పటికి లేస్తుందో చూసేద్దాం. మేడం గారు చూసారా ఎలా ఆటలాడిస్తుందో. బాబోయ్, మా యోగి గన ఈ ఆట మీకు నచ్చితే ఓ వీడియోకి ఒక లైక్ చేసేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.